ఫ్రెండ్స్ మా మామ ఎట్లా చేసిండో. ఇప్పుడు మా మామ ఇది తచ్చండి. మమ్మీ డాడీ కానీ గుంజుకుంటాం. నా కేక్ మొత్తం వీళ్ళే తిన్నారు. నువ్వు కూడా కీర్తి ఈయన ఎక్కువ తిన్నాడు అందరికంటే కేక్. గాయ్స్ బర్త్డే అయితే ఏదో పోదాం. హలో అండి, వెల్కమ్ టు శ్రీకీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎప్పుడైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మా లిట్టు బర్త్డే. సో వాడి బర్త్డేని మేము ఆర్ఫనేజ్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. ఇది మాకు చాలా స్పెషల్ వీడియో. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి, చాలా బాగుంటుంది వీడియో. లాస్ట్ వీడియోలో ఆర్ఫనేజ్లో పిల్లల కోసం మమ్మీ బిర్యానీ ప్రిపేర్ చేసింది పోస్ట్ చేశాను కదా. ఎవరికైనా రెసిపీ కావాలంటే ఆ వీడియో చూడండి, చాలా డెలీషియస్గా కుదిరింది బిర్యానీ అయితే. సో ప్యాక్ చేస్తున్నాము ఆర్ఫనేజ్కి తీసుకెళ్ళడానికి. బిర్యానీతో పాటు వాళ్ళకి ఏదైనా స్వీట్ పెడితే బాగుంటుంది కదా అని కాలా జామున్ చేశారు మమ్మీ. సో అది కూడా ప్యాక్ చేస్తున్నా. యాక్చువల్లీ వీటిని గులాబ్ జామ్ ఫ్లేవర్తోనే చేసామండి, కానీ కొంచెం మంచిగా కనిపించాలి, కొంచెం డిఫరెంట్గా కనిపించాలని ఈ షేప్లో కాలా జామున్ టైప్లో చేసాము. ఇది కూడా చాలా బాగా కుదిరింది. ఈసారి మా మమ్మీ నేను ట్విన్నింగ్ వేసుకున్నాము. మేము ఎలా ఉన్నాం కింద కమెంట్స్లో చెప్పండి. ఆర్ఫనేజ్ వాళ్ళు 7 o'clock కల్లా రమ్మని చెప్పారండి. మేము స్టార్ట్ అవుతుంటేనే వర్షం స్టార్ట్ అవుతుంది మెల్లిమెల్లిగా. మా ఒడియోగాడు ఇంకా వర్షం అంటే వాడికి చాలా ఇష్టం. సో బయటనే ఉన్నాడు, లోపలికి రమ్మని ఎంత వార్న్ చేసినా రావట్లేదు. వ్యాక్సినేషన్ కోసం ఎప్పుడైనా కార్ ఎక్కిస్తే పిచ్చి పిచ్చి చేస్తాడు, కానీ ఇప్పుడు మాతోనే వస్తా అని చెప్పి కార్లో చూసారా ఎలా కూర్చున్నాడో. ఓరియో కానీ బుజ్జగించో బదలాడో తిట్టో కొట్టో లోపల పెట్టేసాము. ఇంకా మేము ఆర్ఫనేజ్కి స్టార్ట్ అయిపోయామండి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్ని బర్త్డేస్ మనం సెలబ్రేట్ చేసుకున్నా సరే ఒకళ్ళ హ్యాపీనెస్కి రీజన్ అయ్యే బర్త్డే చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటాం. ఆర్ఫనేజ్కి అయితే రీచ్ అయిపోయామండి. సో మేము తీసుకొచ్చిన బిర్యానీ స్వీట్ అన్నీ కూడా ఆర్ఫనేజ్లో వర్క్ చేసే వాళ్ళు తీసుకెళ్ళి లోపల పెట్టారు, మనకేం శ్రమ లేకుండా. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా వీళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారండి, మమ్మల్ని చాలా రెస్పెక్ట్ చేస్తారు. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనోడి పర్ఫార్మెన్స్కి అయితే ఇంకా అవధులు అంటూ లేవు. బర్త్డే వాడితే కదా, సో పర్ఫార్మెన్స్ ఎక్కువ చేస్తున్నాడు. మేము మళ్ళీ వచ్చేలోపు చాలా సైలెంట్గా కూర్చున్నారు, అందరినీ మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. హాయ్ అని నన్ను చూసేసరికి ఇంకా చాలా ఎక్సైట్ అయ్యారు. గుర్తున్నామా మేము? గుడ్. నేనే కాదు మన ఛానల్ నేమ్ కూడా గుర్తుపెట్టుకున్నారు, అడగగానే చెప్పేస్తున్నారు. శ్రీకీర్తి వ్లాగ్స్ అంటున్నారు. చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే. చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళకి తొందరగా ఆకలేస్తుంది. 7 o'clock వరకే తింటారంట. ఇంకా ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ లంచ్ పెట్టొచ్చు అనుకున్నాము. ఎవరి బర్త్డేస్ అయినా కూడా కామన్గా మేము తెచ్చే కేక్స్ పైనాపిల్ అండ్ బటర్ స్కాచ్, ఈ 2 ఫ్లేవర్స్ మాకు చాలా ఇష్టం. సో మా తమ్ముడి బర్త్డే అప్పుడు పైనాపిల్ తీసుకొచ్చారు, చాలా డెలిషియస్ ఉండే. ఎవరి బర్త్డేస్ అయినా కేక్ హ్యాపీగా తినొచ్చు అని మా తమ్ముడు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతాడు. అలాంటిది వాడి బర్త్డే అంటే వాడికి ఇంకెంత హైప్ ఉండాలి ఒక్కసారి ఆలోచించండి. సో ప్రాణం అంతా కేక్ పైనే ఉంది. కేక్ పిచ్చోడు అవార్డు మనోడికి వస్తుంది అంటే మనకు కూడా అనుకోండి, అది వేరే విషయం. మా తమ్ముడి బర్త్డేస్ ఎన్నో చేసుకున్నాడు, కానీ వాడు ఇంత హ్యాపీగా అయితే ఈ బర్త్డే అప్పుడే ఉన్నాడు. అది పిల్లల వల్ల. యాక్చువల్లీ నాకు ఇన్స్టాగ్రామ్లో ఒకరు మెసేజ్ చేశారండి, అంటే పాజిటివ్ వేలోనే. సో సిస్టర్ మీరు ఇలా ఆర్ఫనేజ్కి వెళ్ళి బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకోకండి, ఎందుకంటే ఆ పిల్లలు బాధపడతారు, వీళ్ళకందరూ ఉన్నారు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు మాకెవ్వరు లేరు అని బాధపడతారు అని మెసేజ్ చేశారు. కానీ ఒక విషయం చెప్తానండి, వాళ్ళ ప్లేస్లో మనం ఉంటే డెఫినెట్లీ అలానే ఆలోచించే వాళ్ళం, కానీ వాళ్ళు అస్సలు అలా ఆలోచించరండి. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ నేను చూశాను, వాళ్ళ మైండ్ సెట్ నాకు అర్థమైంది. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇలాంటి అకేషన్స్ వాళ్ళ దగ్గర సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీరు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అక్క అని ఒకరు చెప్పారనమాట, ఒక బాబు. చాలా హ్యాపీగా అనిపించింది, ఇంతకంటే ఏం కావాలి. ఈ పిల్లలందరూ ఒకరికొకరు తోడుగా ఉంటున్నారండి. సో అది చాలు వాళ్ళకి, వాళ్ళే చాలా గ్రేట్ మనకన్నా. మా ఇంట్లో సిబ్లింగ్స్ మహా అయితే 3 ఉన్నాము. సో ఒక్కొక్కరి ఇంట్లో 2, 3, ఒక్కరు
ఉంటారు కదా, కానీ ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారు. ఒకరికొకరు సిబ్లింగ్స్ లానే ఉంటున్నారు. ఒకరితో ఒకరు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకండి బాధపడతారు? మన మైండ్ సెట్ బట్టి ఉంటారేమో అని వీళ్ళు మాత్రం అస్సలే కొట్టుకోరు. మనోడి ప్రాణం అంతా కేక్ మీదనే ఉందండి. అసలు ఎంతైనా బర్త్డే బాయ్ అంటే ఎక్కువ కేక్ తినాలి కదా, సో దాన్ని బాగా పాటిస్తున్నాడు. యాక్చువల్లీ మా కీర్తి ఇంట్లోనే ఒక గిఫ్ట్ తయారు చేద్దాం అనుకుంది వీడి కోసం, కానీ ఆర్ఫనేజ్కి వచ్చేసాము. సో మా లిట్టుకి ఈసారి గిఫ్ట్ మాత్రం రాలేదు మా చెల్లి దగ్గర నుండి. ఇక్కడ బర్త్డే జరుగుతుంటే మా మామయ్య వాళ్ళ బాబు వీడియో కాల్లో బర్త్డేని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది ఆర్ఫనేజ్ కదా, ఎందుకు అల్లరి చేయడం అని చెప్పేసి నేను మా తమ్ముడికి కేక్ పోయలేదు, కానీ మా చెల్లి తగ్గేదే లేదు, కేక్ పూసింది. నేనైతే చాలామంది బర్త్డేస్లో చూసా కేక్ అంతా తినడం కన్నా ఎక్కువగా మొహం మీద పూసుకోవడానికి యూస్ చేస్తారు. నేనైతే కొంచెం క్రీమ్ పూస్తా అంతే, మిగతాదంతా తినడానికే యూస్ చేస్తా. మా లిట్టుకి హ్యాపీ. ఇంకా మా మామయ్య దగ్గర నుండి మంచిగా డబ్బులు వచ్చేసాయి, ఆగట్లేదు ఇంకా వీడు. మమ్మీ డాడీ కానీ గుంజుకుంటాం. మా తమ్ముడిని ఏదో ఒకటని వాడితో గొడవ పెట్టుకుంటా, కానీ వాడంటే నాకు చాలా ఇష్టం. వాడితో ఉన్న ప్రతి సెకండ్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్స్ టైమ్ టు ఈట్ ద కేక్. సో అందరికీ కేక్ పంచడానికి మమ్మీ కట్ చేస్తున్నారు. చాలామంది పిల్లలకి కోల్డ్ అంట, సో వాళ్ళు మాకు కేక్ వద్దు అని చెప్పేశారు. నిజంగా వాళ్ళ ప్లేస్లో మేము ఉంటే కోల్డ్ వచ్చినా ఏదో వచ్చినా కేక్ మాత్రం వదలము. ఈ పిల్లల్లాగా స్ట్రిక్ట్గా ఉండడం మన వల్ల అయితే కాదు. అందరూ ప్లేట్స్ తీసుకొచ్చి మంచిగా కూర్చున్నారు, ఇంకా అసెంబ్ల్డ్గా. మంచిగా అనిపిస్తుంది వీళ్ళ డిసిప్లిన్ చూస్తే. బిర్యానీ సర్వ్ చేయడం మన వల్ల కాదు, సో అందుకే ఈజీగా ఉంటుందని కాలా జామున్ పిక్ చేసుకున్నాను. లాస్ట్ టైం మేము ఈ ఆర్ఫనేజ్ విజిట్ చేసినప్పుడు మీలో చాలామందిని హెల్ప్ అడిగాను. సో అందరు కాకపోయినా కొందరైతే హెల్ప్ చేశారండి. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఒకరైతే డైరెక్ట్ 500 సెండ్ చేశారు. రియలీ చాలా థ్యాంక్స్ అండి. మొత్తం కలిపి 2500 అలా అయింది. సో 2500కి ఇప్పుడు ఏమొస్తుందండి, పిల్లల ఎడ్యుకేషన్కి దానికి సరిపోదు కదా. సో అందుకే వాళ్ళకి మీ పేరు మీద ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకున్నా. సో మీరు ఇచ్చిన 2500కి ఇంకొంచెం మనీ కలిపేసి ఈ బిర్యానీ ప్రిపేర్ చేయించానండి. మనీ సెండ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఒక రకంగా ఈ పిల్లలు మీ మనీతోనే తింటున్నారు. ఆ పుణ్యం మీ అందరికీ ఖచ్చితంగా వస్తుంది. సో ఇంకా వీళ్ళకి ఒక్కొక్కరికి సపరేట్గా కేక్స్ ఇవ్వడం కాకుండా ప్లేట్లోనే పెట్టేయండి అన్నారు. సో అందుకే ఒక్కొక్కరిని మమ్మీ అడుగుతున్నారు, మీరు తింటారా లేకపోతే కోల్డ్ ఉందా అని చెప్పేసి. సో చాలామంది తినము అని చెప్పారు. నిజంగా చిన్నపిల్లలు ఇలా కేక్స్ తినము అని చెప్పడం నేను వీళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాను. మన రిత్విక్ లాంటి వాళ్ళకి ముక్కు పగిలిపోయినా కూడా అసలు ముక్కు లేకపోయినా సరే కేక్ తింటా అంటాడు నోరుతో. అంత ఇష్టం వాడికి చిరుతిండ్లు అంటే. నార్మల్లీ మనకు అన్నం పెట్టేస్తే ఏం చేస్తాము, వెంటనే తినేస్తాము, పక్క వాళ్ళు తిన్నారా లేదా అని చూడకుండా. సో ఇక్కడ మాత్రం అందరికీ వడ్డించిన తర్వాత అందరూ ఇలా ప్రేయర్ చేసిన తర్వాత అన్నదాత సుఖీభవ అన్న తర్వాత తింటారు. ఇదండి మేము ఆఫర్ చేసిన ఫుడ్ ప్లేట్. ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ, కేక్, కాలా జామున్ అండ్ చికెన్ గ్రేవీ. ఇట్స్ టైమ్ టు ఈట్ కేక్. ఇంకా వెయిట్ చేస్తున్నా నేను, ఎప్పుడు మమ్మీ కేక్ ఇస్తారా, ఎప్పుడు తిందామా అని. నాకు కూడా కేక్స్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ నేను వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నా. ఈవెన్తో నాకు ఇలాంటివి కనిపిస్తే మాత్రం క్రేవింగ్స్ని అస్సలే ఆపుకోలేను. మా మమ్మీ ఒక్కటే అన్నారు, పిల్లలైతే కడుపు నిండా తినాలి ఏదేమైనా అని. సో పిల్లలకు ముందే చెప్పాము, మీకు మళ్ళీ కావాలంటే అడిగి వేయించుకోండి అని. మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ప్రతి ఒక్కరూ మళ్ళీ కావాలని అడిగి వేయించుకున్నారు. అంత నచ్చింది వాళ్ళకి చికెన్ బిర్యానీ. మమ్మీ చేసిన చికెన్ బిర్యానీ అంటే ఇంకా తగ్గేదే లేదు. ఏదో ఫుడ్ పెట్టామా అంటే పెట్టామన్నట్టు కాకుండా వాళ్ళ కడుపు నిండేలాగా పెట్టడమే నిజమైన అన్నదానం. కేక్ మొత్తం వీళ్ళే తిన్నారు, నువ్వు కూడా కీర్తి ఈయనే ఎక్కువ తిన్నాడు అందరికంటే కేక్. నేను కూడా కేక్ తింటుంటే నాకు కావాలని మళ్ళీ తీసుకు. నేను ఇంకా కొంచెమే తిన్నా, కేక్ తిన్నారు. అబ్బా మా మామయ్యది లిట్టది కాంబినేషన్ అయితే భలే కామెడీగా ఉంటుందండి. సో వీళ్ళిద్దరు కొట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు పడిపోతారు, అసలు మొత్తం ఆగమాగం చేస్తారు. సో ఇంకా మామయ్య ఉన్నాడంటే హడావిడి మామూలుగా ఉండదు. సో అందుకే వాడి మీద మొత్తం ఆ స్నో చేసేసాడు. నోడికి కూడా సంతోషం వెళ్ళండి. అక్కడ పిల్లలు తింటున్నారని ఇంకా బయటికి వచ్చి ధూమ్ ధామ్ ఎంజాయ్ చేశారండి. అసలు మొత్తం హవా అంతా మా తమ్ముడిది మా మామయ్యది. బర్త్డే బాయ్ ఒక బూచోడ్లాగా తయారైన చూసారా ఎలా ఉన్నాడో.
అన్ని కోతి పనులే చేసేవన్నీ కూడా. షాంపూ స్నానం సగంలోనే ఆపేసిన మనిషిలాగా అనిపిస్తున్నాడు వీడు. పిల్లలకైతే కడుపు నిండా అన్నం పెట్టేశామండి. చాలా హ్యాపీగా అనిపించింది. మేము కూడా అక్కడే తిందాం అనుకున్నాం, కానీ పిల్లల వరకు మాత్రమే సరిపోయింది ఇంకా రైస్. మామయ్యకి టార్చర్ అంటే ఏంటో చూపిస్తా అని పార్టీ పాపడ్ తీసుకున్నాడు. సో దీన్ని బ్లాస్ట్ చేద్దామని కోతి అరే లిట్టు, ఇది బ్లాస్ట్ చేయడం వీడి వల్ల అవ్వట్లేదు, కానీ చాలా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. మా కీర్తి చేస్తా అన్నా కూడా తనకి ఇవ్వట్లేదు వీడు. అరే లిట్టు నీతో అవ్వదురా. అంత బలం కూడా లేదురా నీకు. డ్రెస్ ఏమన్నా డ్రెస్ లాగా ఉన్నదా? 9th క్లాస్ కూడా ఉన్నదా? ఫస్ట్ క్లాస్ అంటున్నారు. ఇక మీరు ఇంటికి వెళ్ళడం అట్లా సమ్మర్ హాలిడేస్ దసరాకి వెళ్తారు. ఎవరికైనా మోటివేషన్ ఇవ్వాలంటే మా మామయ్య తర్వాతనే ఎవరైనా అండి. నిజంగా ఒక మోటివేషనల్ స్పీకర్ లాగా అందరికీ మంచి విషయాలు చెప్తూ ఉంటారు. సో నన్ను హాస్టల్లో డ్రాప్ చేసేవాళ్ళు మామయ్యే. సో ఎప్పుడైతే నేను బైక్ ఎక్కానో మళ్ళీ బైక్ దిగేంతవరకు లైఫ్ గురించి మోటివేట్ చేస్తూ ఉంటారు. చదువు ఎంత ఇంపార్టెంటో చెప్తారు, చాలా మంచి విషయాలు చెప్తారు. సో అవన్నీ ప్రాపర్గా మనం ఆలోచించి పాటిస్తే 100% సక్సెస్ అవుతామండి. అంత మంచిగా చెప్తారు. సో ఈ పిల్లలందరికీ అదే మోటివేట్ చేస్తున్నారు. పేరెంట్స్ లేకపోయినంత మాత్రాన మీరు ఏది సాధించలేరని కాదు, మీరు అన్నీ సాధిస్తారు అని చెప్పి చాలా మోటివేట్ చేశారు పిల్లల్ని. యాక్చువల్లీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, కాకపోతే టైం లేకుండే. సో అందుకే ఇంకా కొంచెం సేపు పిల్లలకి ఇలా మంచిగా మాటలు చెప్పేసి వాళ్ళని మోటివేట్ చేశారు. పిల్లల్ని చూసి మా మామయ్య కూడా చాలా చాలా జాలిపడ్డారండి. వీళ్ళ కోసం ఏమైనా చేయొచ్చు అన్నారు. నిజమే కదా మరి. పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టామన్న సాటిస్ఫాక్షన్తో మా తమ్ముడి బర్త్డే రోజు ఎవ్రీ ఇయర్ మా పేరెంట్స్ ఏదైనా గిఫ్ట్ ఇస్తారు. కానీ ఈసారి వాళ్ళు ఒక్కటే చెప్పారు, నీ బర్త్డే ఆర్ఫనేజ్లో సెలబ్రేట్ చేస్తాము, నీకు ఒక గిఫ్ట్ ఇస్తే కొన్ని రోజులు వాడతావు, తర్వాత దాన్ని పక్కన పెట్టేస్తావు, కానీ ఆ పిల్లలకి మనం ఏదైనా చేస్తే అది ఖచ్చితంగా మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. సో అది మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పారనమాట. ఇప్పటివరకు ఎన్నో బర్త్డేస్ మేము సెలబ్రేట్ చేసుకున్నాము. నా బర్త్డే కానీ, చెల్లి బర్త్డే కానీ, తమ్ముడు బర్త్డే కానీ ఈ బర్త్డే మాత్రం చాలా స్పెషల్ అండి. ఆ పిల్లలతో టైం స్పెండ్ చేసాము. నాకు ఎందుకో ఆర్ఫనేజ్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం బిర్యానీ ఉంటే ఒకటే ప్లేట్లో నేను మా తమ్ముడు తింటున్నాము. బిర్యానీ కాదు, మెయిన్లీ చికెన్ పీసెస్ ఇంపార్టెంట్ వీడికి. గాయ్స్ బర్త్డే అయితే ఏదో పోదాం. బర్త్డే కోసం ఎన్నో డేస్ నుంచి వెయిట్ చేస్తాడు. బర్త్డే అయిపోయిందని బాధపడుతున్నాడు. నా నుండి మీకు ఒక చిన్న సజెషన్, మీరు కూడా మీ బర్త్డేస్ ఇలా ఆర్ఫనేజెస్లో, ఓల్డేజ్ హోమ్స్లో సెలబ్రేట్ చేసుకోండి. ఆ వచ్చే హ్యాపీనెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మన బర్త్డేని వేరే వాళ్ళ హ్యాపీనెస్గా మారిస్తేనే అదొక రియల్ బర్త్డే అవుతుందని నేను నమ్ముతా. మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. బాయ్.